ఈ సిచ్యువేషన్లో సుధాకర్ గారు అసెంబ్లీకి రమ్మని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బతిమాలుతున్నాడు. మిమ్మల్ని ఏమనో, మీరు రండి, గౌరవంగా చూసుకుంటాం, మీరు మీ మనసు నొప్పించము అని చెప్పి ఈయన బతిమాలుతున్నారు. అక్కడ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మంత్రులు, స్పీకర్ గారు అందరూ చెప్తున్నారు, రండి బాబు మీరు వచ్చి కూర్చుని మాట్లాడండి, గౌరవంగా చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటారు. ఈయన వెళ్ళరు, ఆయన వెళ్ళరు, వచ్చి మాట్లాడారు. మీరు ఇప్పుడు ఆయన వచ్చి ఇవన్నీ మాట్లాడితే చచ్చినట్టు సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా ప్రభుత్వం అయితే. అది చేయకుండా ఎక్కడెక్కడో ఏదో సామెత చెప్తారులే, ఇక పదాలని వాడకూడదు, కానీ అటెంబడి ఇటెంబడి మాట్లాడితే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. సుధాకర్ గారు, ఆడలేక మధ్యలోడు అని అంటే మనకు చేత కాదు కాబట్టి మన చేతగానితనాన్ని ఒప్పుకోలేక చేసేవాడి మీద ఏదో ఒక నిందేసే విధానంగా మాట్లాడేటువంటి విధానం. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ రోజు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు కనుక చూస్తా ఉంటే ఆయన చెప్తా ఉంటాడు, ఏదైతే చెప్పారో ఆయన మనసు చెప్పిన విధానం కరెక్ట్ కానీ భావం కరెక్ట్ అని చెప్తాడు. అంటే భావం కరెక్ట్ అంటే, బాబు నువ్వు ఒక మాట ఏం చెబుతున్నావు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నావు. మరి 3 రాజధానులుగా నువ్వు ఎలా చెప్పగలిగావు? అంటే వాళ్ళు కూడా నీ రాజ్యాంగంలో ఎక్కడన్నా రాశారా? హైకోర్టు న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటే అక్కడే హైకోర్టు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటే అక్కడే శాసన రాజధాని అని. ఏం మాటలు ఇవి? ప్రజలు నవ్వుకుంటున్నారు. నవ్విపోతే నాకేంటిరా సిగ్గు అన్నట్టుగా మీరు ప్రవర్తించబాకండి. ఇది ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క, మీరు ఇక్కడ ప్రజాప్రతినిధులు కాబట్టి మీ యొక్క వైఖరి మాటలు నేషనల్ మీడియాలో వింటా ఉంటే మిగతా వాళ్ళు అనుకుంటారు తెలుగు వారు ఇంత తెలివి తక్కువ వారా అనుకుంటారనే ప్రమాదం, మాకు ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి సమయం కనబడతా ఉంది మీ మాటల వలన. దయచేసి మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. ఒకవేళ తెలిసి చేస్తా ఉంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అదేవిధంగా మీ వైఖరి, ఈ లెక్కలు చూస్తా ఉండే, అసలుకి ఆ రేటు పెట్టారు ఈ రేటు పెట్టారు అని. ఇక్కడ టెండర్లు ఉండయి, షెడ్యూల్ రేట్ల ప్రకారం ఉండయా లేదా, దాని గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడావా? షెడ్యూల్లో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇంత ఎక్సెస్ చేశారో ఇంత లెస్ చేశారో, ఈ విధంగా ఇది జరిగింది, దీంట్లో నువ్వు లెక్కలు చెబుతున్నావా? ఓరక అన్ని లక్షలు కట్టారు, ఇన్ని లక్షలు కట్టారు. నీకు తెలిసిందల్లా, ఎందుకంటే మీకు కేసీఆర్ గారికి దోస్తి ఉంది కాబట్టి పద్దాక తెలంగాణలో అంత కట్టారు, మనం ఎందుకు ఎక్కువ కట్టాలి అంటే, తెలంగాణ కంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయను అనేటువంటి ఒప్పందాన్ని ఏమన్నా మీరు కేసీఆర్ తో చేసుకున్నారా అనే మీ యొక్క మాటల వల్ల తెలుస్తా ఉంది. అక్కడ కట్టినటువంటి సచివాలయం దేనికి? మంత్రులకి, కార్యదర్శి వరకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో కట్టేటువంటి సచివాలయం ఇక్కడ కేవలం మంత్రులు, కార్యదర్శులే కాదు, శాఖాధిపతులు ఉంటారు, వారి సిబ్బంది ఉంటారు. మొత్తం కూడా పరిపాలనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ అద్దె బిల్డింగ్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు కట్టడానికి సిద్ధంగా లేదు, సొంత భవనాలలోనే ఉంటుంది. పరిపాలన అంతా కూడా అత్యంత వేగవంతంగా చేయడానికి అనుగుణంగా ఈ యొక్క సుధాకర్ గారు, ఒక్క నిమిషం. బసవయ్య గారు, ఈ కీలకమైన తరుణంలో వీళ్ళు ఈ పల్లవి అందుకున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక కాన్స్పిరసీ కుట్రలు లాంటివి ఉన్నాయని అందరూ అనుమానిస్తున్నారు కదా. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రజలు, ప్రభుత్వం. సరే.